మీ టీవీ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను శనివారం డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గత 5 రోజులుగా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, రిసోర్స్ పర్సన్స్గా శంకర్, భాస్కర్, మౌనిక, వెంకటేశ్వర్లు, ట్రస్టర్ రిసోర్స్ పర్సన్లు దయానంద్, అరుంధతి, రమణ కుమార్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనేది రాష్ట్రమంతటా కూడా నిర్వహించడం కార్యక్రమం. ఈ నెల 13వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఈ నెల 30వ తారీఖు వరకు అన్ని ఈ టీచర్ ట్రైనింగ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ టీచర్స్ ట్రైనింగ్లో పాల్గొనే వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్సే కావచ్చు, గవర్నమెంట్ స్కూల్సే కావచ్చు, మోడల్ స్కూల్సే కావచ్చు, కేజీబీలు కావచ్చు, యూఆర్ఎస్ కావచ్చు, ఇందులో పనిచేసేటువంటి అందరు ఉపాధ్యాయులకు కూడా హెడ్ మాస్టర్లు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, స్కూల్ స్టూడెంట్లు కావచ్చు, ఎడ్జిటి టీచర్లు కావచ్చు, అందరికీ కూడా 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మనం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ హెడ్ మాస్టర్లకు, స్కూల్ అసిస్టెంట్లకు అయితేనేమో జిల్లా హెడ్ క్వార్టర్లో ఒకట, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు అయినట్టయితే మండల పరిధి అయితే ఉందో అక్కడ ఆ మండలంలో మాత్రమే వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఈ శిక్షణ యొక్క ఉద్దేశం ఎందుకంటే రాను రాను మనకంతా డిజిటల్ యుగం కాబట్టి ఆ డిజిటల్ యుగం ద్వారా మనం ఎట్లా అయితే పిల్లలకు ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ప్రతి పిల్లవాడిని కూడా మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, కనీస అభ్యసన సామర్థ్యాలు రావడానికి అని చెప్పేసి, అదేవిధంగా మన ఎఫ్ఎల్ఎల్ ఇంకా మరింత సమర్థవంతంగా అమలు అయ్యేందుకు అది ఒకటి. రెండవ విషయం ఏంటి అంటే మన రోజుకు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ పడిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఎన్రోల్మెంట్ పెంచాలనే దిశగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్రోల్మెంట్ పెంచడం అంటే అంగన్వాడీకి వెళ్ళేటువంటి ప్రతి 5 ఇయర్స్ ఉన్నటువంటి 5+ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటింటికి వెళ్ళాలి. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళేసి మా ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి కార్యక్రమం చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏఎక్స్ఎల్ఏ కావచ్చు, టెక్నాలజీ ద్వారా విద్యను అందించడమే కావచ్చు, ఖాన్ అకాడమీ ద్వారా మనము ఐఐటి, జేఈ, నీట్ అనేటువంటి వాటికి ఉచిత కోచింగ్ ఇవ్వడమే కావచ్చు, మిగతా అన్ని కూడా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వర్క్ బుక్స్ ఇవన్నీ చెప్పడంతో పాటు అదేవిధంగా మన టీచర్లకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నాము, ఎటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందిస్తాము, మన ఉపాధ్యాయులకు గురించి చెప్పుకుంటూ అదేవిధంగా అందులో ప్రజల యొక్క భాగస్వామ్యం అంటే ఉన్నటువంటి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అందులో ఆశా వర్కర్లే కావచ్చు, అంగన్వాడీ వర్కర్లే కావచ్చు, గ్రామ పెద్దలే కావచ్చు, యువకులే కావచ్చు, అమ్మాదశ పాఠశాల కమిటీలే కావచ్చు, అదేవిధంగా ఎన్జిఓస్ కావచ్చు, వీళ్ళందరి సహకారం తీసుకొని మనం ప్రతి పాఠశాలలో నుండి ప్రతి ఇంటికి వెళ్ళి మనము సర్వే చేసి, ఇంటిని సర్వే చేసి వాళ్ళకు మనం చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ప్రయత్నం చేసేటువంటి ఈ 2 కారణాల చేత ఈ శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించబడతాం.